guys, I'm Chitni. Welcome back to my channel Chaitus Lifestyle. ఇంకోసారి కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయబోతున్నామంటే హరియాలి చికెన్. దట్స్ మై సిగ్నేచర్ డిష్ అన్నమాట. సో ఇక్కడైతే నేను 1 kg చికెన్ తీసుకున్నాను. నీట్గా క్లీన్ చేసి నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ అకార్డింగ్ టు యువర్ టేస్ట్ అండ్ కొద్దిగా టర్మరిక్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేశాను. నేను కొంచెం ఎక్కువ యాడ్ చేస్తాను. నాన్ వెజ్లో స్పైస్ ఉంటే సూపర్గా ఉంటుంది కాబట్టి ఎక్కువ స్పైస్ మంచిది కదా హెల్త్కి. ఓకే, అండ్ నెక్స్ట్ గరం మసాలా అండ్ ధనియాల పొడి యాడ్ చేశాను దీనికన్నా ముందు, అండ్ చికెన్ మసాలా. సో ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ మాత్రమే, లేకపోతే మళ్ళీ చేదు వచ్చేస్తుంది. హాఫ్ లెమన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో కర్డ్. మీ దగ్గర ఇంకా హ్యాంగ్ కర్డ్ ఉంటే ఇంకా చాలా మంచిది. నా దగ్గర జస్ట్ ఇంట్లో తోడేసింది ఉంది, అది నేను ఇక్కడ మిక్స్ చేస్తున్నాను అనమాట. సో ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుంటే చికెన్ పీసెస్కి మంచిగా పడుతుంది అనమాట. మనం తింటున్నప్పుడు మంచిగా జ్యూసీగా తగులుతున్నాయి, ఆ ఫ్లేవర్స్ అన్నీ తగులుతాయి అన్నమాట. సో దీనికి 1 hour పక్కన రెస్ట్ ఇచ్చి పక్కన పెట్టేద్దాం. దానికి అన్న ముందు మనం ఇంకా ఏం ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కర్రీకి. ఫస్ట్ ఆనియన్స్. సో ఆనియన్స్ నేను ఒక 2 తీసుకున్నాను ఇక్కడ. అవి వచ్చేసి ఇలా ఫైన్గా చాప్ చేసుకొని నెక్స్ట్ కొద్దిగా కర్రీ లీవ్స్ అండ్ దెన్ పచ్చిమిర్చి అనమాట. అండ్ ఇక్కడ కొద్దిగా కొబ్బరి తీసుకుంటున్నాము. ఇది ఎందుకు అంటే మనకి గ్రేవీ థిక్నెస్ రావడం కోసము. అండ్ దీంతో పాటు నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి గ్రైండ్ చేస్తాను. దట్స్ ద మేజర్ పార్ట్ ఆఫ్ దిస్ రెసిపీ అనమాట. సో కొద్దిగా దీంట్లో పుదీనా అండ్ క్యాష్యూ నట్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసి ఇలా మంచిగా పేస్ట్ లాగా చేసుకున్నాను. మీకు నచ్చితే దాంట్లో కొంచెం కొరియాండర్ కూడా యాడ్ చేయొచ్చు. సో ఇవన్నీ మంచిగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇన్ కేస్ వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోండి. నెక్స్ట్ కర్రీ కోసం కడాయి పెట్టుకొని మనం ఆయిల్ వేసుకొని నెక్స్ట్ దాంట్లో నేనేంటి అంటే కర్రీ అయినా సరే బిర్యానీ ఆకు బేలీఫ్ ఉంటుంది కదా, సో బేలీఫ్ వేసాను. నెక్స్ట్ షాయి జీరా వేసాను అండ్ ఆనియన్స్ అండ్ క్లిప్స్ అనేవి యాడ్ చేసి ఆనియన్స్ కొంచెం బ్రౌన్గా అయిన తర్వాత నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, సో అది యాడ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ చాలా సింపుల్, క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ వచ్చేసి సూపర్గా ఉంటుంది. నార్మల్ రెగ్యులర్ చికెన్ కర్రీలా కాకుండా మీకే ఫ్లేవర్ టేస్ట్ అన్నీ అర్థమవుతాయి అన్నమాట. ఒకసారి కన్ఫర్మ్గా ట్రై చేయండి, నన్ను నమ్మి. ఓకేనా? అండ్ నేను చెప్పినట్టే చేస్తేనే టేస్ట్ వస్తుంది. ఓకే, సో దీన్ని ఒక 5 to 10 minutes అలా ఉడికిచ్చేస్తే ఇక్కడ వాటర్ మనం ఎంత వాటర్ తీసేసినా చికెన్లోంచి ఎక్స్ట్రా వాటర్ వస్తూనే ఉంటుంది. ఆ వాటర్ పైకి వచ్చి కొంచెం ముక్క మెత్తపడిన తర్వాత మనం ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, సో మొత్తం అందులో వేసేసుకుని ఒకసారి కలిపేసి నెక్స్ట్ ఒక 5 to 10 minutes అండ్ కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. అంతే అనమాట. బ్యాచిలర్స్ అయితే సూపర్ ఈజీగా చేసుకోవచ్చు. వాళ్ళు ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సింది ఏంటి, ఒక్క పేస్ట్ వాళ్ళు రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా కర్రీ చేసుకోవచ్చు. ఈ పేస్ట్ ఆల్మోస్ట్ 1 week వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది. మనం కావాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ నెక్స్ట్ టర్మరిక్ యాడ్ చేస్తుంటే 1 week వరకు స్టోర్ అయి ఉంటుంది ఈ పేస్ట్. సో ఇలా మనం చికెన్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి మెయిన్గా నా సిగ్నేచర్ డిష్. మా ఇంట్లో చాలా ఇష్టం అందరికీ నేను చేస్తే. ఐ హోప్ మీ ఇంట్లో మీ వాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి, నన్ను నమ్మి. ఓకేనా? ఆఫ్టర్నూన్ ఇలా మంచిగా చికెన్ తినేసి రెస్ట్ తీసుకున్నామా అండ్ 3:30 నుంచి మ్యాచ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది. నా ఫేవరెట్ విరాట్ కోహ్లీ. మీ ఫేవరెట్ టీమ్ ఏంటి? మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. నేనైతే ఇక్కడ ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నాను. మా వాళ్ళు సూపర్గా ఆడుతున్నారు అండ్ కోహ్లీ హాఫ్ సెంచరీ కూడా చేయడానికి దగ్గరలో ఉన్నారు అనమాట. సో ఐఎమ్ సూపర్ ఎగ్జైటెడ్. పోయినసారి చిన్నస్వామిలో మ్యాచ్ అనేది ఓడిపోయాం కదా, కొంచెం సాడ్ ఫేస్ అనమాట. ఇప్పుడైతే ఆ రివెంజ్ తీర్చుకోవాలని చెప్పేసి ఉన్నాము అండ్ మంచిగా ఆడుతున్నారు కూడా అలానే. ఐ హోప్ ఈ మ్యాచ్ గెలుస్తాం అనుకుంటున్నా. ఎంతమందికి క్రికెట్ ఇష్టం, క్రికెట్ చూస్తారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అంటే నా ఫ్రెండ్స్లో కొంతమందికి క్రికెట్ గురించి కూడా తెలియదు. వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, కీప్ స్మైలింగ్, లాట్స్ ఆఫ్ లవ్, మీ చైతు.